హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది వచ్చేసి ఒక డివోషనల్ వ్లాగ్ అనమాట. మేమైతే సడన్ ట్రిప్ తిరుపతి వెళ్తున్నాము. సో సడన్గా ఎందుకు అని అంటే పాపకి 1 year అయితే అయిపోతుంది కదా. 1 year లోపు ఏంటి అంటే మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది కదా, జస్ట్ 2 to 3 hours అయిపోతుంది. సపరేట్ దర్శనం, సపరేట్ లైన్ ఉంటుంది కదా, అలా అనమాట. ఏంటి అంటే కంపార్ట్మెంట్స్ అన్నింటిలో వెయిట్ చేయించకుండా పంపించేస్తారు. ఇంకా డీటెయిల్గా కావాలంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మేమైతే 9:15 కల్లా స్టార్ట్ అయ్యాము నైట్. సో ఇక్కడ మధ్యలో అయితే డిన్నర్ కోసం స్టాప్ అయ్యాము. సో యాజ్ యూజువల్ ఎప్పుడు ఆర్డర్ చేసినట్టే నేను దోశ, మా డాడీ ఇడ్లీ అండ్ మా హస్బెండ్ పూరి. మంచిగా క్లీన్ స్వీప్ చేసేసాము, అంత ఆకలి మీద ఉన్నామన్నమాట. అండ్ తిన్న తర్వాత ఒక టీ కూడా పడాల్సిందే కదా, బికాస్ ట్రావెల్లో నాకు హెడేక్ ఏంటో టీ తాగితేనే కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ వన్ థింగ్ చెప్పాలి ఏంటి అంటే మా హస్బెండ్కి అయితే ఎంత ఓపిక అసలు. నైట్ 9:15కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా, డిన్నర్కి స్టాప్ అయ్యాము, ఒకసారి టీకి స్టాప్ అయ్యాము, అంతే. 6:15 వరకు, మార్నింగ్ 6:15 వరకు కంటిన్యూస్గా డ్రైవ్ చేశారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. తన ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇక్కడ చూసారా, పాప దయ్యంలా చూస్తుంది పడుకోకుండా, చాలా ఏడ్చింది ఎందుకో మధ్యలో మేము డిన్నర్ చేసిన దానికంటే ముందు. అండ్ బాబా అయితే ఫుల్గా పడుకున్నాడు, అసలు వాడు పడుకుంటూనే ఉన్నాడు ఎందుకో కానీ. మమ్మీ కూడా పడుకుంది. సో ఇక్కడైతే టీ కోసం ఆగామన్నమాట. అది వచ్చేసి మేబీ 2-3 o'clock అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో ఒంటిమిట్ట వస్తుంది కదా, అదే అనమాట సీతారామచంద్ర స్వామి టెంపుల్. నాకైతే చాలా ఇష్టం ఒంటిమిట్ట. మీరు ఎవరైనా వెళ్ళుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అక్కడ వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒక పెద్ద లైక్ వేసుకోండి కామెంట్లో. అండ్ పిల్లలు, డాడీ, మమ్మీ పడుకున్నారు, నేను కూడా మధ్యలో పడుకుంటూ లేచాను. ఏం తీస్తామండి ట్రావెల్లో, కార్లో కూర్చొని ఇలా బయటకు వీడియో తీయడం అంతే తప్ప ఏముండదు కదా. అండ్ మధ్యలో ఒక్కసారి నిద్ర వచ్చిందంట, సో అందుకే టీ అయితే తాగారు కదా, అప్పుడు నిద్రపోయిందంట మళ్ళీ. సో కంటిన్యూ అయ్యారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, సన్ రైజ్ కూడా అవుతుంది. అండ్ ఒక సైడ్ మోన ఒక సన్ రైజ్ అయితే అవుతుందన్నమాట. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. 6:15కి అలా రీచ్ అయ్యామనుకుంటా. మాకేంటంటే స్పెషల్ దర్శనం. అండ్ మా డాడీ వాళ్ళకైతే ఏం బుక్ చేసుకోలేదు వాళ్ళు. 300 టికెట్స్, కళ్యాణం అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళు ఏమి బుక్ చేసుకోలేదు. అయితే కొన్ని టికెట్స్, కొన్ని thousands of టికెట్స్ బస్ స్టాండ్లో అండ్ అలాగే ఒక ప్లేస్లో మేబీ అలిపిరి దగ్గర అనుకుంటా, అలిపిరి ఆర్ శ్రీవారి మెట్లు ఒక ప్లేస్లో ఇస్తారంట టికెట్స్. సో అది తీసుకొని నడకదారిలో వెళ్ళాలి. సో అలా ట్రై చేద్దామని వచ్చారనమాట డాడీ వాళ్ళు. అసలు ఎంత పెద్ద లైనో, బట్ లక్కీలీ దొరికిందనమాట వాళ్ళకి. టికెట్స్ దొరికిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము, మేము వెళ్ళాలి కదా దర్శనానికి. సో ఇక్కడే అనమాట మేము డాడీ వాళ్ళని డ్రాప్ చేసింది. ఫుల్ జనాలు ఉన్నారు అసలు. అండ్ ఇది వచ్చేసి శ్రీనివాస మంగాపురం నుండి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. జనాలు అయితే వస్తూనే ఉన్నారు, ఫుల్ ఉన్నారనమాట. సో ఇదే అనమాట శ్రీనివాస మంగాపురం. ఈ టెంపుల్స్ అన్నీ ఏమి కవర్ చేయలేదు మేము. అండ్ వాళ్ళని డ్రాప్ చేసి వాళ్ళకి టికెట్ దొరికిందని చెప్పిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో ఇది వచ్చేసి మేము ఆల్మోస్ట్ అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసాము. నాకైతే చిరాక కోపమా అని చెప్పలేను, కానీ చెక్కింగ్ దగ్గర ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే లగేజ్ అంతా బయటకి తీసి ఓపెన్ చేసి వాళ్ళకి చూపించి మళ్ళీ లోపల పెట్టాలి కదా. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఒక్కరే అయిపోయారు, ప్రాబ్లం అయిపోయింది కొద్దిగా. చిన్నోడైతే పడుకున్నాడు, వాడిని ఏం డిస్టర్బ్ చేయలేదు నేను. తిరుపతి అంటేనే ఒక వైబ్ కదా, సాంగ్స్ వింటుంటే ఒకలాంటి వైబ్రేషన్ అనమాట. నాకైతే చాలా ఇష్టం. బట్ ఈ దర్శనం తిరగడం చాలా రిస్కీ అనిపిస్తుంది, తెలిసిన వాళ్ళు ఉంటేనే తప్ప. మాకు ముందు 2 times అలా చాలా కన్ఫ్యూజ్ అయిపోయి పిచ్చగా నడిచేసాము. ఎగ్జాక్ట్గా దారులు తెలియదు కదా. అంటే క్యాబ్స్ వాళ్ళు, ఆటో వాళ్ళు అయితే పిచ్చిగా ఛార్జ్ చేస్తారు. మనమే కొంచెం ఏమంటారు, బార్గెన్ చేయాలన్నమాట. అండ్ మేమైతే పైకి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక స్పాట్ ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామిది ఫొటోస్ దిగడానికి, అక్కడైతే క్యూఏ ఉంటుంది అనమాట ఎప్పుడు వెళ్దామన్నా.
సో మేమైతే రూమ్ ఏం బుక్ చేసుకోలేదు. సో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారు కదా, అక్కడికైతే వెళ్ళాము. పెద్ద లైన్ ఉందన్నమాట. ఇక పిల్లలతో మాకు అవ్వదు అని అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకేదైనా రూమ్ ట్రై చేద్దామని వేరే ప్లేస్కి, ఒక హోటల్ దగ్గరికి వెళ్ళాము. అట్లీస్ట్ ఫ్రెష్ అవుదామని చెప్పి రూమ్ కోసం తర్వాత సర్చ్ చేయొచ్చని. బట్ దేవుళ్ళలాగా ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళు ఏంటంటే 10,000 విఐపి దర్శన్ టికెట్స్ తీసుకున్నారంట. వాళ్ళకి 2 BHK ఇచ్చారు. ఎంత నీట్గా ఉందో అసలు. వాళ్ళకైతే దండం పెట్టాలి నిజంగా. థ్యాంక్స్ మోర్ థ్యాంక్స్ టు దెమ్. పిల్లల్ని చూసి వాళ్ళకి పాపం అనిపించి రూమ్ ఇచ్చారనమాట. మేము మొహమాట పడి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయాము. బట్ మా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కాల్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ½ an hour 1 hourకి వచ్చారనమాట. అలా ఇచ్చేసారు మాకు రూమ్ అయితే. అండ్ డాడీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏమంటారు, మెట్లు దాన్ని ఎక్కేసి వచ్చేసారనమాట. వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు, వేరే ప్లేస్లో ఫ్రెష్ అయ్యారు. మేము టిఫిన్ చేసేసి దర్శనానికి వెళ్ళాము. 1.5 hour పట్టిందనమాట. దాని తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ అక్కడ కార్ దగ్గరికి వెళ్ళాము. బట్ మాకైతే ఫుల్ బోర్ కొట్టిందనమాట. పిచ్చిగా బోర్ కొట్టింది. రూమ్ లేదు, పిల్లలు, మమ్మీ డాడీ కూడా దర్శనానికి వెళ్ళారు. ఏం చేయాలో అర్థం కాలేదు. తిరుగుదామంటే ఎండ వేడి, సో అవ్వలేదన్నమాట. మా వాడు కూడా టైర్డ్ అయిపోయాడు, నడవలేడు కదా, అందుకని ఒక్క దగ్గరే ఉన్నాము. సో అప్పుడే గుర్తొచ్చింది, మేము ఎప్పటికీ వెళ్ళే అప్పలాయగుంట ఉంటుంది అనమాట. తిరుపతి నుండి చాలా దగ్గర, మేబీ 40 kilometers ఏమో ఉంటుంది అంతే. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనమాట. మాకు 2 times అనుకున్నది అయిందనమాట. సో అందుకని మేము చాలా నమ్ముతాము. అందరినీ నమ్మమని చెప్పట్లేదు, బట్ వన్స్ యూ విజిట్ దేర్ చూడండి ఎలా అనిపిస్తుందో. అండ్ మళ్ళీ అక్కడి నుండి కూడా రిటర్న్ అయిపోయాము. అసలు రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది, భయం వేసింది మధ్యలో. అండ్ మేమైతే డిన్నర్ కోసం ఇక్కడ స్టాప్ అయ్యామన్నమాట. A to B ఆద్య ఆనంద్ భవన్. అసలు అన్నీ ఉన్నాయి తెలుసా, ఆల్ ఇన్ వన్. ఎలా అంటే బేకరీ, స్వీట్స్, రెస్టారెంట్, చాట్, జ్యూసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. మేమైతే రోటీస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసాము. ఎప్పటికీ అదే బోరింగ్ అనమాట. బోరింగ్ ఏముండదు, ఇష్టం కాబట్టి తింటాము. ఇంకేముంటాయి చెప్పండి ఆప్షన్స్. అండ్ స్వీట్స్ కూడా అసలు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చూశాను. అండ్ నెక్స్ట్ డాడీ వాళ్ళది కూడా దర్శనం అయిపోయింది. 3:30కి వెళ్తే 6:30కి వచ్చారు వాళ్ళు. ఇంకా మేము వాళ్ళని అల్పిరి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమని చెప్పాము. మా డిన్నర్ అవ్వగానే వెళ్ళిపోయామన్నమాట వాళ్ళ దగ్గరికి. వాళ్ళు అక్కడే డిన్నర్ చేసి వెయిట్ చేశారు మా కోసం. సో మేము వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని నెక్స్ట్ మేము వచ్చేసి కాణిపాకం వెళ్తున్నాము. అసలు ఫుల్ రెయిన్ అనమాట. రోడ్ కనిపించినంత రెయిన్ పడింది. సో కాణిపాకం దగ్గరే కాబట్టి ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో అయితే రూమ్ లేదు కదా, సో అందుకే మేమైతే కాణిపాకం వెళ్ళి అక్కడ స్టే చేద్దాం అనుకున్నాము. అండ్ మధ్యలో ఇక్కడ ఒకసారి టీకి అయితే ఆగారు మా హస్బెండ్. తాటి బెల్లం టీ బాగుందన్నమాట. అండ్ మేమైతే కాణిపాకం రీచ్ అయిపోయాము. వెళ్ళి ఎంక్వైరీ చేస్తే రూమ్ కూడా ఉందని చెప్పారు. సో 2 rooms తీసుకున్నాము. ఏసీ రూమ్స్ ఉన్నాయో లేవో తెలియదు కానీ నార్మల్ రూమ్స్ తీసుకున్నాము. అండ్ ఇంకేమైనా డీటెయిల్డ్గా కావాలి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.